అంతవరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చూడండి, ద్వితీయోపదేశ కాండము 11:11 ఏమంటున్నారు? మీరు నది దాటి స్వాధీనపరచుకొనబో దేశము కొండలు లోయలు గల దేశం అంటున్నారు. కొండలు లోయలు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైన 7 లోయల గురించి చదువుకుందామండి. లోయల గురించి నేర్చుకుందాం. ఆ లోయలో ఎలాంటి లోయలో మనం చూసుకుందాం. మనకు తెలుసు, కీర్తన 23:4 గాఢాంధకరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు రాదు, నేను భయపడను. దావీదు మహారాజు అంటారు కదా, కీర్తన 20 గాఢాంధకరపు లోయలో నేను సంచరించినను. ఆయన అంటున్నారు చూడండి, ఎంత ధైర్యమో. ఏమి ఆయనకి అపాయం రాదంట, భయపడంట. ఎందుకు? యెహోవా దేవుడు ఆయనక తోడుగా ఉన్నాడు కాబట్టి. అందుకని ఏంటంటే ఇక్కడ లోయలు లోయలంటే మనకు తెలుసండి. లోయలంటే ఏంటి? వ్యాలీస్. లోయలంటే చీకటి, లోయలంటే అంధకారం, లోయలంటే పాపము, లోయలంటే బాధలు, రోదలు, శోధనలు, అనేకమైనటువంటి ఇబ్బందులు. ఆ ఇబ్బందులు అనేటువంటి, ఆ శ్రమలు అనేటువంటి లోయల గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి ఉన్నాయండి, కానీ కొన్ని మాత్రమే మనము చూద్దాం. ఎందుకంటే మనకు అంత సమయం లేదు కాబట్టి చూద్దాం. ఒకటి నేను చెప్పబోయేది, ఫస్ట్ది సిద్దీం లోయ. సిద్దీం లోయ మనకు తెలుసు. అది ఆదికాండం 14వ అధ్యాయంలో, ఆదికాండం జెనసిస్ 14 10వ వర్షం నుంచి 12వ వర్షం వరకు చూస్తే అక్కడ సిద్దీం లోయ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చదవమ్మా. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. చూడండి, విస్తారమైన మట్టి కీలు బురద అవి ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. చూడండి, సొదొమ గొమొర్రా రాజులు అంటే తెలుసు కదా, వాళ్ళు పరమ దుర్మార్గులు, పరమ భయంకరమైన పాపులు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పడ్డారంట? ఈ బురదలోకి వెళ్ళి పడ్డారంట. శేషించిన వారు కొండకు పారిపోయారు. చూడండి, మిగిలిన వారు కొండకు పారిపోయి వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాం సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాంకు ఆ సంగతి తెలిపాను. చాలమ్మా. ఇక్కడ ఏంటంటే మనం చూడవలసింది, ఇక్కడ సిద్దీం లోయ. సిద్దీం లోయలో ఏముందండి? అక్కడ బురద, కీలు, మట్టి. అక్కడ అందరు కూడాను పడిపోయారు. మనకు తెలుసు కదా, సొదొమ గొమొర్రా అంటే భయంకరమైనటువంటి పాపం. అక్కడ ఆ లోయలో మరి పడిపోయి మరి అక్కడ ఉన్నారు. మోసే అప్పుడు ఆ ప్రాంతంలో లేడు, కానీ అక్కడ ఎవరున్నారండి? అప్పుడు అబ్రహాం గారు ఉన్నారు. ఆ సమయంలో ఈ యొక్క లోయ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ లోయలు ఏంటండి? వాడు పడిపోయారు, శ్రమలో పడిపోయారు, బాధలో పడిపోయారు. భయంకరమైనటువంటి అవమానం, భయంకరమైనటువంటి బురద, మట్టి. మనకి ఇక్కడ చూస్తే సంసోన్ గారు కూడా ఇలాంటి లోయలోనే పడిపోయాడు. ఇలాంటి లోయలోనే పడిపోయి, దలీలా అనే లోయలో పడిపోయి అక్కడ మోసపోయి ఆయన యొక్క సమస్త శక్తిని కోల్పోయి దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా నన్ను ఒక్కసారి గుర్తు చేసుకో. అదేవిధంగా మన దావీదు మహారాజు కూడా తప్పిపోతాడు, ఇక్కడే పడిపోతాడు, ఇలాంటి పాపంలోనే పడిపోతాడు. మరి తప్పిపోయిన కుమారుడు కూడా ఇలాంటి పాపంలోనే పడిపోయి చివరికి తండ్రి వద్దకు వస్తారు. ఈ రోజుల్లో మనము ఇలాంటి లోయలో ఉన్నామేమో మనము పరీక్షించుకోవాలి. ఈ సిద్దీము లోయ అంటే మనకు తెలుసు కదా, పాపము, బురద, గాఢాంధకారం, చీకటి అనేటి లోయలు పడిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మనము ఎలా ఉన్నాము? అలాంటి లోయ నుంచి మనం తీసుకురావాలంటే జీసస్ క్రైస్ట్ పెయిడ్ ద పెనాల్టీ. ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చాడు అలాంటి లోయ నుండి. అందుకని మనం పరీక్షించుకోవాలి. ఈరోజు మనం ఎలాంటి లోయలో ఉన్నాం? చీకటి, పాపపు, బురద అనే ఈ లోయలో పడిపోయామా? సంసోన్లాగా పడిపోయామా? సంసోన్ ఆ మత్తులో పడిపోయి దలీలా ఒడిలో పడుకుని అక్కడ ఆయన ద్రాక్షారసం తాగి, ఆయన ఎలాంటి వాడండి? ఇశ్రాయేలును రక్షించాలి, ఫిలిప్పీలను శిక్షించాలి. ఒకనాడు 300 నక్కలకు తోకలకు దివిటీలు కట్టి అనేక మంది వాళ్ళని ఫిలిప్పీలను చంపినటువంటి వాడు, అంత బలం గలవాడు.
దేవునికి దూరం అయిపోవటం వలన, దేవునికి ఎడంగా ఉండటం వలన ఆయన ఏమైపోయాడు? పడిపోయి ఈ లోయలో, ఈ పాపపు లోయలో పడిపోయారు. ఈరోజు కూడా మనం పరీక్షించుకోవాలి. పాపపు లోయలో ఉన్నామా? సిద్ధీమనేటువంటి లోయలో ఉన్నామా? ఈ సిద్ధీమనేటి లోయ నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలన్నది నేర్చుకున్నాం. రెండవదిగా ఎస్కోయేలు లోయ. ఎస్కేలు లోయ మనకు తెలిసేది. ఇది ఇక్కడ నంబర్ సంఖ్యాకాండం 13 అధ్యాయంలో ఉంటుంది. ఎస్కేలు లోయ. ఎస్కేలు లోయ అంటే ఎస్కేలు అనే అర్థం ఏంటంటే ఒక ద్రాక్ష గెల అని. ఎస్కేము లోయ అంటే ద్రాక్ష గెల. తర్వాత ఎస్కేమ్ అంటే ఇంకో అర్థం కొంది, నిర్ణయం తీసుకోవాల్సిన ఆ యొక్క సమయము. ఎస్కోలు లోయ, నిర్ణయం తీసుకోవాలి. ఏంటిది? తీర్మానం తీసుకోవాలి. మనకు తెలుసు కదా, ఇజ్రాయేల్ని నడిపిస్తూ మోషే గారు పాలు తేరు కనాను పట్టణముకు వెళుతున్న సమయంలో అప్పుడు ఆయన 12 ట్రైబ్స్ నుంచి పంపిస్తారు. ఒక్కొక్క ఏజెంట్ని పంపించేసి ఎలా ఉన్నదో చూసిరామనంటే వాళ్ళు వెళ్ళి వస్తారు. 10 మంది ఏమో బ్యాడ్ రిపోర్ట్ ఇస్తారు, 2 మాత్రము గుడ్ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళని చూసి వాళ్ళంతా భయపడిపోయి, అమ్మో వాళ్ళని మనం జయించగలమా? వాళ్ళెంత సుమారుగా 19-20 అడుగుల ఎత్తు ఆజానుబాహులు, అనాకీయులు, వారిని ఎదిరించటం మన వల్ల కాదని భయపడిపోతారు. కానీ 2 మాత్రము, ఎవరు? కాలేబు గారు, తర్వాత జాషువా గారు చెప్తారు, మనం ఈజీగా ఎదిరించగలం. ఎందుకంటే మనకి దేవుని యొక్క సహాయం ఉంటుంది. యుద్ధం యెహోవాదన్నట్టుగానే యుద్ధం మన దేవుడు చేస్తాడు కాబట్టి, ఇంతవరకు నడిపించాడు కాబట్టి మనల్ని మనం ఈజీగా వెళ్ళి జయించగలమని. అక్కడ ఒకసారి చూడమ్మా, సంఖ్యాకాండం 13:23 ఒకసారి చూడు. వారు ఎస్కేలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు కొమ్మ తీసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజరపు పండ్లను తెచ్చిరి. చాలమ్మా, అక్కడ ఒక ద్రాక్షగలని చూడండి. ఒక ద్రాక్షగలని కర్రలతో కట్టి, మనకు తెలుసు కదా, యూదులు అంటే 6.5-7.5 అడుగులు ఉంటారు. వాళ్ళు అంత పెద్ద గలని కర్ర కట్టుకుని మోస్తూ వచ్చారంటే చూడండి, ఈనాడు మరి ఆ ద్రాక్షగల ఎంత ఉంటుంది? అంత పెద్ద గెల అంటే చూడండి, ఆ భూమి ఎంత సారవంతమైనది. ఏ భూమి అండి ఇది? పాలు తేనుకారులో అటువంటి కనాను పట్టణం. దేవునికి నమ్మకముగా ఉండి దేవుని నమ్మి దేవుడే జయిస్తాడని చెప్పినటువంటి వారు 2 రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ తీర్మానం తీసుకోవాలి. ఏమంటే 38 సంవత్సరాలు సుమారుగా నడుస్తూ వచ్చారు, 40 సంవత్సరాల వరకు అక్కడికి అరణ్యంలో మోషేకి వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు, అయ్యా అనాకీయులు, అజానుబాహులు, వాళ్ళని మనం జయించలేము, వాళ్ళ ముందు మనం మిడతలాగా ఉన్నామని భయపడుతున్నారు. కానీ దేవుని పక్షంగా ఉన్నటువంటి 2 మాత్రము గుడ్ రిపోర్ట్ ఇస్తున్నారు. అందుకని అక్కడ మనం తీర్మానం చేసుకోవాలి. ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలా? కానాన్లోకి, వెనక్కి తిరిగి ఈజిప్ట్కి వెళ్ళిపోయి బానిసలుగా ఉండాలా? ఈ లోయ ఎలాంటిదంటే తీర్మానం తీసుకునేటువంటి లోయ. మరి మీరు ఏమాత్రం తీర్మానం తీసుకున్నారు? 31st కానీ 1 జనవరిని కానీ మనం తీర్మానం తీసుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడ నుంచి బైబిల్ చదువుతాను, ఇక్కడ నుంచి దేవునితో నిష్ఠగా నీతిగా ఉంటానని. కానీ ఆర్ యు దేర్ ఇన్ దట్ ప్రామిస్? ఉండలేదు, ఆ తీర్మానం ఉండలేదు. మనకు చూడండి, మరి యెహోషువ తీర్మానం తీసుకున్నాడు. ఏమని? నేనును నా ఇంటి వారు అందరమును యెహోవానే సేవిస్తామని. అలాంటి తీర్మానం చేసుకుంటున్నారా? ఎస్కేల్లో ఇలాంటి లోయలో మనం ఉన్నామేమో మనం ఈ రోజున పరీక్షించుకోవాలి. మనము దేవుని దగ్గరకు వస్తామనే నిర్ణయం తీసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నామా, ముందుకు వెళుతున్నామా? నేను కూడానండి నా యవ్వనంలో ఉన్నప్పుడు ఏం తీర్మానం తీసుకోవాలని, నా స్థాయికి లేనటువంటిది మరి ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చింది. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలా వద్దా, చదవగలనా లేదా, నాదంతా తెలుగు మీడియం, అదంతా ఇంగ్లీష్ మీడియం అని చాలా భయపడిపోయి ఏం నిర్ణయం తీసుకోవాలని. తర్వాత దేవుని దయ వల్ల కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత రైల్వేలో జాబ్ ఉంది. రైల్వే జాబ్ మంచిది కదా, అక్కడి నుంచి బయటికి రావాలా వద్దా నిర్ణయం తీసుకుంటాక చాలా సందిగ్ధం పడిపోయాను. ఎందుకంటే రైల్వేలో RDSO అని రీసెర్చ్ డిజైన్స్ ఆర్గనైజేషన్ లక్నోలో ఉండేది. అది అక్కడ ఏంటంటే రీసెర్చ్ కాబట్టి అక్కడి నుంచి మనం బయటికి రాము, అక్కడే ఉంటాం, ట్రాన్స్ఫర్ లేవాటి.
మాకున్న ముందున్న సీనియర్స్ని అడిగితే బాబు ఇక్కడ జాయిన్ అయితే ఇక్కడే రిటైర్ అవుతామని. కానీ అక్కడి నుంచి రావాలని ఎంతో ప్రయాసపడి నిర్ణయం తీసుకుని కొంతమందికి జాబు లేదు, అలాంటిది రైల్వే జాబు మంచి రైల్వే పాస్ వదిలేసుకుని రావాలని నిర్ణయం ఏం తీసుకోవాలని చివరికి నిర్ణయం తీసుకుని యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఈ డిఫెన్స్లోకి వచ్చాను. అలాగే మనం ఏమని నిర్ణయం తీసుకుంటున్నాం? ఎస్కేల్ లోయలో లాగా ఆ యొక్క మన తీర్మానం ఎలా ఉన్నది? దేవుని ఎడల దేవుని ఫాలో అవుతున్నామా లేదా, బైబిల్ చదువుతున్నామా లేదా అని మనము ఎస్కేల్ అనేటువంటి లోయలో ఉన్నామా అని పరీక్షించుకోవాలి. మూడవదిగాను కెద్రోను లోయ. చూడండి, కెద్రోను లోయ అంటే అందరికీ ఫేమస్సే. దీన్ని యెహోషాపాతు లోయ అని కూడా అంటారు. కెద్రోను లోయ, దీన్ని ఇంకా అంటారు ఏంటంటే సమాధుల లోయ, శ్రమల లోయ. మనం శ్రమల్లో ఉన్నామా, బాధల్లో ఉన్నామా, కన్నీటిలో ఉన్నామా? కానీ దేవుని యొక్క దయ ఉంటే ఈ కన్నీటి నుంచి, ఈ లోయ నుంచి ఆ సియోను కొండకు లేవనెత్తాం. సియోను కొండ అంటే ఎవరండి? మన యేసు ప్రభు. ఇక్కడ అన్న కూడాను సమాధుల లోయ అంటారు. ఎందుకంటే ఇక్కడ అనేక మంది సమాధులు ఉన్నాయి. సంసోను సమాధి, సమూయేలుది, అబ్షలేము, అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు సమాధులు ఇక్కడే ఉన్నాయి. దీన్ని సమాధుల లోయ అని కూడా అంటాము. మన ఇలాంటి లోయ నుంచి మనల్ని బయటికి తీసుకురానికి 2 సమూయేలు చూడమ్మా. 2 సమూయేలు 15వ అధ్యాయము, 2 సమూయేలు 15వ అధ్యాయము 6వ వచనము 23వ వచనం 2 చదవమ్మ ఒకసారి. 2 సమూయేలు 15వ అధ్యాయము. తీర్పునందుటికై రాజునద్దకు వచ్చిన ఇశ్రాయేలుకి అందరికి అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలునందరినీ తన తట్టు తిప్పుకొనెను. తర్వాత 23 చూడమ్మా. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. చూడండి, ఇక్కడ కిద్రోను వాగు దాటి వీరందరూ కూడాను మరి ముందుకెళ్ళారు. ఇక్కడికి వెళ్తే 30వ వచనంలోకి చూస్తే ఏముంటుంది అక్కడ? అదే 15:30. అయితే దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. చూడండి, ఈ లోయ ఏంటంటే శ్రమల లోయ. ఇది ఎక్కడుందండి? యెరూషలేముకి ఈ ఒలీవ ట్రీలకి మధ్యలో ఉన్నది ఈ లోయ. ఈ లోయని మనము చూడవచ్చు. ఇంకాను ఏలియా కూడా ఈ లోయలో ఉంటున్నారు. నా పితరుల కంటే నేను గొప్పవాడినా అని. చూడండి, మరి ఆ యొక్క బయలుదేవతలను అందరినీ జయించిన తర్వాత రాణి ఈయన చంపుతానంటే భయపడిపోయి ఈయన కూడాను అప్పుడు అంటాడు, నేను నా పితరుల కంటే గొప్పవాడినా, అయ్యా నన్ను వదిలేసే, నన్ను చంపేసే అని బాధపడుతూ ఉంటాడు. కానీ ఈరోజు మనము ఆ బాధలు కలిగించేటువంటి లోయలో ఉన్నామా? దుఃఖం అనే ఈ లోయలో ఉన్నామా? యేసు వద్దకు రండి. ఈ దుఃఖ కన్నీటి లోయలలో ఉండి ఆనాడు యెహోషాపాతుని ఎలా రక్షించాడో, ఆనాడు ఏలియాని ఎలా రక్షించాడో, అదేవిధంగా మన దేవుడు దయాళుడు, మన దేవుడు జాలి చూపించేటువంటి వాడు. మీరు ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ఈ కెద్రోను అనేటువంటి లోయలో నుంచి మనల్ని, కన్నీటి అనేటువంటి లోయలో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు మన ప్రభు. ఇంకా 4వదిగా చూస్తే ఇంకా ముందుకెళ్దాం రండి. ఇంకా ముందుకెళ్తే ఏలా లోయ, దీన్ని బ్యాటిల్ ఆఫ్ వ్యాలీ అంటారు, యుద్ధ లోయ అని కూడా అంటారు. చూడండి ఒక్కసారి, వాళ్ళందరూ కూడాను మనం చూస్తే ఈ యొక్క ఆదికాండంలో చూస్తే అనేకమైనటువంటి లోయలు ఉంటాయి. అనేకమైనటువంటి లోయలు. యుద్ధ లోయ, ఎలా లోయ ఎక్కడుంటుందండి ఇది? మొదటి సమూయేలు 17:2. సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూస్తే మనకు అందరూ తెలిసిందే, పొట్టివాడు చిన్నవాడైనటువంటి దావీదు మహారాజు కాకముందు మరి సుమారు 9.5-10 అడుగులు ఉన్నటువంటి గొలియాతుతో యుద్ధం చేస్తాడు. అక్కడ ఏమంటాడో తెలుసా? నేనుగా చేసేది యుద్ధము యెహోవాదే, యెహోవా మన పక్షం చేస్తాడు. సున్నతి చేయించుకోబడిన వీడంతా మన యెహోవా ముందు వచ్చి ఆయన ప్రతిరోజు ఉదయం సాయంత్రం గొలియాతు ఏం చేస్తాడు? ఇశ్రాయేల్ దేవుళ్ళని దూషించి తిట్టి వెళ్తూ ఉంటాడు. అప్పుడు పౌరుషం తెచ్చుకొని ఈ లోయలోనే, ఏలా లోయలోనే మరి యుద్ధం చేసి ఆ ఫిలిష్తీయులందరినీ కూడాను ఓడించి ఆయన తల తీసుకొచ్చి రాజు అయినటువంటి సౌలుకి ఇస్తాడు.
చూసారండి? అలాంటి మనకు తెలిసిందే. ఆ యుద్ధ లోయలో ఉన్నారా? మన డైలీ ప్రాబ్లమ్స్లో అనేకమైన యుద్ధాలు ఉంటాయి. సంసారంలో యుద్ధాలు, ఫ్యామిలీలో యుద్ధాలు, పోరాటాలు, బాధలు, శ్రమలు, ఇలాంటి లోయల నుంచి బయటికి రావాలా? యేసు పాదాలు పట్టుకుంటే ఆయన మనల్ని కనికరిస్తాడు. కనికరపూర్ణుడు, మహానుభావుడు. ఆయన యొక్క దయ మన ఎడల ఉంటుంది. అలాగే చూసుకుంటూ వెళ్తే ఇంకెన్నో ఉన్నాయండి. ఆయన అంటాడు కదా, ప్రభువు నా పక్షం ఉన్నాడు, నేను కాదు చేసేది యుద్ధము ఆయనే చేస్తాడు, యుద్ధము యెహోవాదే అంటారు. అలాగే ఇంకా ముందుకెళ్తే ఆకోరు లోయ అని ఉంటుంది చూడండి. 5వది ఆకోరు లోయ. ఆకోరు లోయ ఎక్కడున్నదో మనకు తెలుసు అందరికీ. ఎక్కడుందమ్మా ఆకోరు లోయ? యెహోషువ పాతు 7వ అధ్యాయము 21, 22, 23 వచనాల్లో ఉంటుంది. యెహోషువ 7:21, 7వ అధ్యాయము 21వ వచనంలో యెహోషువ 7:21, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము 200 తులముల వెండి 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఎవరు తీసుకున్నారండి? ఆకాన్ అన్నటువంటి అతను తీసుకుంటుని. తర్వాత ఇక్కడ చూస్తే 26వ వచనం చూడమ్మా. 26వ వచనం, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడే మళ్ళుకొను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. చూడండి, ఈ ఆకోరు లోయలో మనకు తెలుసు కదా, వాళ్ళు యుద్ధం చేసినప్పుడు దోపుడు సొమ్ము అంటే తేరగా వస్తుంది కానీ అందరికి ఆశ. ఆయన ఏం చేశాడు? బంగారం కొంత, వెండి కొంత, పై వస్త్రం ఒకటి తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఆకాను అనేటువంటి అతను ఈ యొక్క టెంట్లో కింద దాచిపెట్టుకున్నాడు. కానీ ఈ యెహోషువ యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఎక్కడి మీద? ఆయిపట్నం మీద. వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఆయన బట్టలు చింపుకొని బూడిదలో కూర్చుని, ఏంటి ప్రభువా మా కింద తోడుగా ఉన్నటువంటి వారు ఈ చిన్న రాజు మీద ఓడిపోయాని అడిగినప్పుడు దేవుడు అప్పుడు ఆజ్ఞాపిస్తాడు, మీలో ఎవరైనా తప్పు చేశారేమో చూడమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆయన్ని జయించిన తర్వాత దోపుడు సొమ్ము తీసుకోవద్దంటే ఈయన ఆశపడి బంగారం కొంత, వెండి కొంత, పైవస్త్రం కొంత తీసుకుని ఆయన దురాశతో తెచ్చుకోవటం వల్ల తర్వాత ఆయన చీట్లు వేస్తే ఆయన చూపిస్తాడు దేవుడు. ఈ ఆకాను అనే అతను చేసిన పనేంటి అని ఆయన తర్వాత దేవుడు చూపిస్తే, ఆయన చీట్లు వేస్తే ఆయన పేరు వస్తే ఆయన ఎన్నుకుని ఆయనే కాదు ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపి రాళ్ళు కప్పారు. చూడండి, అలాంటి ఆకోరు లోయ. ఆకోరు అంటే ఏంటంటే అక్కడ బాధ, శ్రమలోయ. ఇలాంటి శ్రమలోయ నుంచి మనకు బయటికి రావాలంటే ఎలా? యెషయా 65:10 వచనంలో ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనములో పచ్చిగా ఉన్న స్థలాల్లోకి మనం తీసుకెళ్తాడని ఉంటుంది అక్కడ. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును. షారోను గొర్రెల మేత భూమి ఏంటండి? పచ్చికగా భూమి అవుతుంది అంటున్నారు. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. చూడండి, ఇంకా అలాగే హోషేయ 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. హోషేయ 2:15లో అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. చూడండి, దేవుడు అంటున్నారు ఆకోరు అనేటువంటి శ్రమలోయలో నుండి మనకి నిరీక్షణ ద్వారముగా. నిరీక్షణ ఏంటండి? మనకు తెలుసు కదా, ఎక్కడుంటుంది? ఎబ్రీ 11:1 ఉంటుంది. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మన క్రైస్తవులకు ఉండవలసింది అదేనండి. ఆ నిరీక్షణ ఉండాలి. ఇలాంటి నిరీక్షణ దూరంగా చేస్తానంటున్నాడు. ఎక్కడి నుంచి? ఆకోరు అనేటువంటి బాధలలోయ, శ్రమలలోయ, కష్టాలలోయ, చీకటి లోయ నుండి మనందరినీ, మనం ఈరోజు అలాంటి లోయలో ఉన్నామా? ఆకోరు లోయలో ఉన్నామా చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. అలాంటి లోయ నుండి మనము ఈ యొక్క హోషేయ 2:15 చెప్పినట్టుగా నిరీక్షణ ద్వారా మనం తీసుకొస్తానంటున్నాడు. అందుకనే మనం ఏం చేయాలండి? ప్రభువుని పట్టుకోవాలి. ఈ లోయలు కాదండి, లోయలు ఉన్నాయంటే డెఫినెట్గా కొండలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. మనకు తెలుసు కదా, నిన్న మొన్నటి వరకు విజయవాడ మునిగిపోయిందంటే కారణం ఏంటండి? కొంతమంది ఏమంటున్నారు, సైంటిస్టులు తీసుకొని క్లౌడ్ బర్స్టింగ్ అంటున్నారు.
ఇంకొంతమంది రాజకీయ నేతలు ఏమంటున్నారు, బుడమేరు కట్టలు తెగిపోయినాయి అని. ఇవన్నీ లేవండి, ఉన్నవే. కానీ విజయవాడ వెళ్ళేటప్పుడు చూడండి, కొండపల్లి దగ్గర నుంచి, మైలవరం దగ్గర నుంచి, ముస్తాబాద్, నున్న చుట్టూ కొండలేనండి. ఇంకా పక్కనే ఉన్నది ప్రకాశం బ్యారేజ్ పక్కన దుర్గకొండకి అటు సైడు, ఇటు సైడ్ గుణదలకొండ ఉన్నది, అటు సైడ్ చంద్రబాబు ఇంటి దగ్గర కూడాను ఎక్కడి నుంచి వచ్చే నీళ్ళు అవి, కొండల మీద నుంచి వచ్చే నీళ్లు, మంగళగిరి దగ్గర నుంచి అవన్నీ కొండలు ఎత్తైన ప్రదేశాలు. అక్కడ పడిన నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి మరి? డౌన్గా పల్లం ఉన్న చోటకే వస్తాయి. ఇవన్నీ కూడాను డౌన్ పోరింగ్ వల్ల ఈనాడు 20-50 సంవత్సరాల తర్వాత ఇంత భయంకరమైనటువంటిది కురిసిందంటున్నారు. పైనుండి వచ్చే వరద, నాగార్జున సాగర్ దగ్గర కొండల దగ్గర నుంచి ఉన్నాము అవి, ఇక్కడ కిందనున్నటువంటి వరద, ఇవన్నీ ఎక్కువైపోయే వరకు ఆ లోయలాగా ఉన్నటువంటి పల్లపు ప్రాంతమైన విజయవాడ మునిగిపోయిందండి. అందుకని మనం అలాంటి చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, దేవుని యొక్క రెండో రాకడ అతి సమీపముగా ఉన్నదనిపిస్తుంది. మనం అందరూ కూడాను ఇలాంటి లోయల్లో ఉంటే భయపడకూడదు, చింతపడకూడదు. ఆయన పాదాలు పట్టుకోవాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన వస్తాడు, నేను రక్షించబడతాడు. మన ధ్యేయం ఏంటంటే చివరికి ఆ పరలోకాన్ని చేరుకోవాలి. పరమాత్ముడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు పాదాలు పట్టుకుని ఆయన సెంతనుంటే ఈ శ్రమలు, బాధలు, చీకటి అనేవి తొలగిపోతాయి. ఇంకా అలా ముందుకెళ్ళి చూస్తే మనకి గెహన్న లోయ అని ఒకటి ఉంటుంది, బెన్హానేము లోయ అని మాకు అందరూ తెలుసు. 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 1-3 వరకు చూస్తే అక్కడ ఎండిపోయిన ఎముకలు, చెత్త చెదారము పడేసినటువంటి డ్రై బోన్స్ ఉన్నటువంటి లోయ, అది గెహన్న లోయ. 2వ దినవృత్తాంతము 28వ అధ్యాయము 1-2 వచనాలు. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరములు గలవాడు యెరూషలేములో 14 సంవత్సరాలు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేల్ రాజుల మార్గమందు నడిచి బయలు దేవతా రూపంగా పోత విగ్రహములు చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపం వేసి ఇశ్రాయేల్ ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. చూడండి ఎలాంటి లోయనండి, ధూపాలు వేసేది. అక్కడ ఏంటంటే 2వ దినవృత్తాంతాలమ్మ, 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 1-3 వరకు, అలాగే 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా ఉంటుంది. ఒకసారి చూడమ్మా. బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండం దాటించి ముహూర్తములను విచారించచ్చు, మంత్రములను, చిల్లంగితనమును వాడుక చేయ, కర్ణ పిచాచముతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయొచ్చు, యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించాడు. చూడండి ఎలాంటిలో ఇది, చెత్త చెదారము, ఎండిపోయిన చిల్లంగి పనులు, అగ్నితో ఆ కుమారులను కాల్చివేసినటువంటి అలాంటి లోయలో ఉన్నామా మనం పరీక్షించుకోవాలి. అలాంటి బెన్ హిన్నోము లోయ అన్నాడు. లోయలో నుంచి అదేంటంటే అండి, నిత్యము శ్రమ అంట, నిత్యము శిక్ష, చెత్త చెదారం వేసేటువంటి భయంకరమైనటువంటి లోయ. ఎలాంటి లోయ మనకు అందరికీ తెలుసు కదా. హిజ్కియా రాజు ఉంటాడు, మనకు తెలుసు కదా. ఆయన మనం చూసినటువంటి యూదుల రాజులో గుడ్ కింగ్ అంటాం. ఆయన కొడుకు తెలుసు, మనిషి అనేటువంటి ఆయన 22వ సంవత్సరంలోనే కింగ్ అయ్యాడు. కానీ ఈజ్ ఎ బ్యాడ్ కింగ్, అందరికన్నా ఎక్కువ పరిపాలించాడు 55 సంవత్సరాలు. కానీ వాళ్ళకి తెలుసు, మనకి ఎవరండి హిజ్కియా అంటేనే తెలుసు. 15 సంవత్సరాలు ఆయనకి ఒక భయంకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, దేవుని అడిగినప్పుడు 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయబడింది. అలాంటి వాళ్ళు కూడా అక్కడ భయంకరమైన ఈ లోయల్లో ఉన్నారండి. బయలు దేవతల్ని బలిపీఠాలు కట్టించినటువంటిది. బెన్ హిన్నోము లోయందు మనిషి తన కుమారులను ఏం చేశాడు, అగ్నిగుండంలో పడేశాడు, హోమాలు చేశాడు. అంత భయంకరమైనటువంటి లోయ. దేవునికి హేయమైనవి, దేవునికి ఇష్టం కానివి పాత నిబంధనలు చూస్తే ఇదేనండి, విగ్రహారాధన, వ్యభిచారము, బలిపీఠాలు కట్టించేసి బయలుదేవతలను పూజించటం. వాటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. వాటిలో ఉన్నామేమో అని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం హెచ్చరించుకోవాలి. ఈ రోజున మనం ఎలా ఉన్నాము? మన జీవితంలో చెత్త ఉన్నదా? మన జీవితంలో ఎండిపోయిన ఎముకలు ఉన్నాయా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? దేవునికి దూరంగా ఉంటున్నామా? మనం ఇవన్నీ పరీక్షించుకోవాలి. ఇంకా చూస్తే ఇర్మియా 32-35 ఒకసారి చూడమ్మా.
ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 15వ వచనము. ఇర్మియా 32 35. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్హినోము లోయలోనున్న బలులకు బలిపీఠములను కట్టించిరి. అలాగ చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యూదావారు పాపములో పడి ఎవరైనా ఇట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడూను తోచలేదు. దేవుడే చెప్తున్నాడు, ఆయనకి ఇష్టం లేదు, ఆయన తోచలేదు. అలాంటివి వాళ్ళ కుమార్తెలను చంపడానికి ఈ బెన్హినోం లోయలో బలిపీఠాలు కట్టించారు. ఈ లోయ ఎలాంటిదంటే బలిపీఠాలు, చెత్త చెదారం, ఎండిపోయిన ఎముకలు, చనిపోయిన అందరూ అక్కడ పడేయటానికి. దీనికి ఇంకొక పేరు గెహన్నా లోయ అని కూడా అంటారు. బెన్హినోం లోయ లేదా గెహన్నా లోయ. మనం అలాంటి లోయలో ఉన్నామేమో. మన బిడ్డలకి ఏం బోధిస్తున్నాం మనం? మన బిడ్డలకి ఏం దేవుని వాక్యం ఉగ్గుపాలతో పెడుతున్నామా? వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు? మనం చనిపోయిన తర్వాత వాళ్ళు కూడాను మరి యెహోషువ ఏమంటారండి? నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తున్నాను. మనం ఎలా ఉన్నాలో పరీక్షించుకోవాలి. నేను ఇంకా ముగిస్తానండి, ఎక్కువ టైం తీసుకోను. ఇంకొక లోయ చూద్దాం రండి. ఎజ్రా లోయ. మీరు చూసే ఉంటారు, ఇది ద వ్యాలీ ఆఫ్ ఎజ్రా. రాజులు 10వ అధ్యాయము 10:1 నుంచి. షోమ్రోను అహాబు 70 మంది కుమారులు ఉండిరి. ఏహు వెంటనే తాకీదులు రాయించి షోమ్రోన్లో ఉండి ఇజ్రాయేలు అధిపతులను పెద్దలకును అహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మీ యజమాని కుమారులు మీ యొద్ద ఉన్నారు, మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణములు ఆయుధ సామాగ్రి కలవు కదా. చాలండి. ఇక్కడ ఈయనకి మనకు తెలుసు కదా, ఆహాబుకి 70 మంది కుమారులు. వాళ్ళందరం చంపేస్తారు. 2వ రాజులు 9:30 కూడా ఉంటుంది చూడకసారమ్మా. 2వ రాజులు 9వ అధ్యాయము 30వ వచనము 32. ఏహు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుండగా ఏహు గుమ్మము ద్వారా ప్రవేశించును. ఆమె అతన్ని చూచి, నీ యజమాని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావని అడుగగా, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరైనా అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దాన్ని క్రింద పడద్రోయుడని చెప్పగా వారు దాన్ని క్రింద పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. చాలు చూడండి, దేవుడు ఆ పాపము చేసిన వాడిని వదిలిపెట్టాడండి. ఆహాబు ఎలాంటి వాడో మనకు తెలుసు. తర్వాత ఆయన 70 మంది కుమారులను చంపేస్తాడు. యేహూ చంపేస్తాడు. మనం అందుకని మనం ఎలా ఉన్నాం? ఎజ్రా లోయలో ఉన్నామా? ఎజ్రా లోయ ఎలాంటిదంటే ఇజ్రాయేలు లోయ, వ్యాలీ ఆఫ్ ఇజ్రాయేల్ అంటాం. ఇక్కడ మనకి ఇంకొకటి చూస్తే, మన దేవుడు హోషేయాకి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమంటాడు? హోషేయా, నువ్వు వెళ్ళి బెల్హాయేము కుమార్తె అయిన గోమెరుని అనేటువంటి వేశ్యని పెళ్లి చేసుకోమంటాడు. హోషేయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటుంది. చూడము ఒకసారి. ఆ దినమున నేను ఇజ్రాయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి. ఇంకా చూడు 5-6 వచనాలు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చిన, జనులు యెహోవాను విస్తరించి బహుగా వ్యభిచరించున్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. 2వ వచనం. ఈ హోషేయ గ్రంథంలో మరి చూడండి, హోషేయ ఎంత భక్తిపరుడు. కానీ దేవుని మాట విని అదే ఇంకొక దేవుని బిడ్డ అయితే సేవకుడే చేయగలడా? హోషేయ, నువ్వు వెళ్ళు, వేశ్యాన్ని పెళ్లి చేసుకోమంటే, ఏంటి నన్ను వేశ్యాన్ని పెళ్లి చేసుకోమంటావా? ఆమెతో పిల్లలను కనమంటావా? నాకు వద్దు నాయనా ప్రభు అని వెళ్ళిపోతారు. కానీ ఈయన వెళ్ళి బెల్హాయేము కుమార్తె అయిన గోమెరుని పెళ్లి చేసుకుంటాడు. ఆమె వేశ్య. ఆమె ఫస్ట్ పుట్టినటువంటి కుమారునికి లోరుహాము అని పేరు పెడతారు. లోరుహాము అంటే జాలినందని దేవుడు. ఇక్కడ నోరుహామ జాలినందని దేవుడు. ఇక్కడ ఇజ్రాయేల్ లోయ అంటే కూడా, ఇజ్రాయేల్ అంటే కూడా ఇక్కడ జాలినందనటువంటి జనమని. తర్వాత 2వ సన్ పుడతాడు, ఆయనకి లోహమ్మి అని పేరు పెడతారు. మన అందులోనే ఉందండి యెషయా గ్రంథంలో. ఆ లోహమ్మి అనే అర్థము హోషేయ 1వ అధ్యాయంలో నా జనము కాదు. ఫస్ట్ సన్కి ఏమని పెడతారు?
లోరుహామ అంటే జాలి నొందనిది. రెండవ సన్నకి లోహమ్మి, నా జనము కాదు. ఇజ్రాయేలు దారి తప్పిపోయి యెహోవా మాట విన్నప్పుడు, నేను జాలినందని వీళ్ళ వేడల, ఈ జనము నా జనము కాదు అని ఈ యొక్క హోషేయ కుటుంబం ద్వారా ప్రజలందరికీ ఇజ్రాయేలు తెలియపరచాలని ఆయన్ని అప్పుడు వేశ్య దగ్గర పంపిస్తాడు. ఆ మహాతల్లి ఏం చేస్తుందండి, తర్వాత మళ్ళీ ఆమె వృత్తిలోకి వెళ్ళిపోతుంది. హోషేయను వదిలేసి మళ్ళీ వ్యభిచారంలో దిగేస్తుంది. అంటే ఏంటంటే దాని అర్థము, ఇజ్రాయేలు జనాంగం కూడా ఫస్ట్ ఉండి మరి కష్టాలు వచ్చినప్పుడు వ్యభిచారంలోకి వెళ్ళిపోతారు. చూడండి మరి అప్పుడు ఈయన మోషే కొండ మీదకి ఎక్కి 10 ఆజ్ఞలు తెస్తగిలినప్పుడు లేట్ అయిపోతుందని ఏం చేస్తారు వాళ్ళు? అంతక్రితం ఉన్నవాళ్ళు మరి బంగారు దూడ చేసుకుని పూజించేసి వ్యభిచారాలు దిగేస్తారు. ఆయనకి వ్యభిచారం అంటే ఎంత కోపం అంటే, ఇజ్రాయేల్ జనాంగం కూడా వాళ్ళు జాలి నొందని వారైపోయారు, విగ్రహారాధులైపోయారు. వీళ్ళు నా జనం కాదు, నా ప్రజలు కాదని తెలియపరచడానికి వీళ్ళకి లోహమ్మి అని పేరు పెట్టారు. చూడండి, ఇలాంటి లోయలో మనం ఉన్నామా? ఇశ్రాయేలు బయలుదేవతలను పూజిస్తూ వ్యభిచారం చేస్తున్నారు. ఆయన చాలా దుఃఖం పడేవాడు. చివరికి ఆయన ఏమంటాడు తెలుసు, అయినను నేను వారిపైన జాలి చూపిస్తానంటాడు. చూడండి, అయినను జాలి చూపిస్తాను. మనకు ఒక ఎగ్జాంపుల్ తెలుసు. బెతెస్దా కోనేరు వద్ద 38 సంవత్సరాల రోగి ఉన్నటువంటి ఆయన్ని, ఆ కోనేరు సంవత్సరానికి ఒకసారి నీళ్లు కదపడితే అక్కడికి ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళు రోగశుద్ధి కలుగుతారు. అప్పుడు జాలి కలిగి ప్రభువు ఆయన వెళ్తారు, నువ్వు స్వస్థత కాగలుగుతున్నావా, శుద్ధిగా కూర్చున్నావా అంటే అవును ప్రభు అంటాడు బెతెస్దా కోనేరు దగ్గర. చూడండి ఎలాంటి జాలి పడతాడు మన దేవుడు. ఈవెను చనిపోయే ముందు కూడా మనకి మంచి బోధ చేస్తాడు. ఎంత జాలి, అమ్మా మీరు నా గురించి ఏడవకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అంటాడు. ఎంత జాలి కలిగిన దేవుడు అండి. అంత జాలి కలిగిన దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావా? ఈరోజు మన జీవితం ఎలా ఉంది? వ్యభిచారం అనేటువంటి కోపంలో ఉన్నారా? మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. ఈ భయంకరమైనటువంటి ఈ పాపములో ఉన్నటువంటి వారిని రక్షించటకు దేవుడు ఆజ్ఞ ఇవ్వటం వల్ల హోషేయ పాపము వెళ్ళి వేశ్యాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఆయన దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తా అన్నాడు, ఇంకెవరు చెప్పినా చేసేవాడు. ఈ రోజుల్లో ఎవరు చేసుకుంటారండి వేశ్యాన్ని వివాహం? చూడండి ఎంత గొప్ప దేవుడు అండి. మనకి ఇలా చూస్తే ఇంకా అనేకమైన లోయలు ఉన్నాయండి. బాకా లోయ అని ఉంది. బాకా లోయ అంటే మనకు అందరూ తెలుసు, అంగలార్పు లోయ, కన్నీటి లోయ. అక్కడ ఏముంటుందండి, నీ అంగలార్పులను నాట్యంగా మార్చేవాడు ఎవరండి? దేవుడే. ఇక్కడ బాకా లోయ అంటే అంగలార్పు లోయ. నీ అంగలార్పు లోయను కీర్తన 84:6 వచనంలో ఉంటుంది బాకా లోయ గురించి. ఇంకా వెళితే కీర్తనలు 23:4 గాఢాంధకారపు లోయ అంటారు. మహారాజు అయినటువంటి డేవిడ్ గారు అంటారు, అపాయకరపు చీకటి నుండి మరి బయటకు తీసుకొచ్చేది ఎవరండి? నిద్రలేని రాత్రులు ఉన్నప్పుడు ఆయన కూడాను శత్రువులు భయంతో వణికిపోతున్నప్పుడు గాఢాంధకారపు లోయలో నన్ను కాపాడు నాయన అని ఈ కీర్తన రాస్తాడు. ఇంకా ఉన్నాయి అనేకమైనవి. బెరాకా లోయ, ఏం లోయ అండి? బెరాకా లోయ అంటే తెలుసు, స్తుతి లోయ. ఆయన స్తుతించటమే. యెహోషాపాతు యుద్ధం చేసేటప్పుడు కూడా ఆయన స్తుతిస్తాడు. ఆయన ఏ పాట వాడండి? చుట్టూ భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి రాజులు ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధులు విచారించినప్పుడు 185,000 మంది ఒక దూత చనిపేస్తుంది. ఇంకా అనేకమైన లోయలు ఉండవు. ఈరోజు మనము ఈ శ్రమ అనే లోయలో ఉన్నామా? దుఃఖం అనే లోయలో ఉన్నామా? ఇలాంటి భయంకరమైన లోయల్లో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలండి? కొండల మీదకి వెళ్ళాలి. కొండల మీదకి వెళ్ళాలంటే అదొక ప్రసంగం. కానీ మనకి ముఖ్యమైన కొండలు 7 ఉన్నాయి. ఆదికాండం 8:4 ఉన్నది. ఎవరండి? అరారోతు మౌంటైన్. ఆయన ఎవరు? మన షిప్ తయారు చేసి 120 years తయారు చేస్తాడు షిప్ని. ఆయన కుమారులైనటువంటి షేము, హాము, యాపేతు ముగ్గురు కోడలతో కలిపి 120 years తయారు చేసి భయంకరమైన ఈ వరదల నుంచి రక్షించబడాలంటే అప్పుడు దేవుని మాట, ఆయన అదృష్టమైన చూడలేదు, ఆయన జస్ట్ నమ్మాడు. అందుకని మనం ఏమంటామంటే, మనకు తెలుసు కదా, అరారోతు కొండ. రెండవది
జెనసిస్ 22:2లో అబ్రహాం కూడా మోరియా పర్వతం మీదకి వెళ్తాడు ఆయన కుమారుని, ఏకైక కుమారుని బలిస్తానికి. అలాంటి కొండలకి ఎక్కే అనుభవం ఉందా మనకి? లోయల అనుభవం ఉందా? కొండలు ఎక్కే అనుభవం ఉందా? నిర్గమ 3:1లో ఉంటుంది, మోషే గారు సియోను పర్వతం, ఓరేబు పర్వతం ఎక్కుతారు. తర్వాత 1 రాజులు 18:22లో కూడా ఉంటుంది. ఏమండి? కర్మేలు పర్వతం. ఎవరు వెళ్తారు మనకు తెలిసి? ఏలీ గారు వెళ్తారు. బయలుదేవతల్ని అందరిని చంపిన తర్వాత ఆయన పారిపోయి ఈ యొక్క కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి చూస్తాడు. ఆయన పనివాడుతా అంటాడు, వర్షం పడుతుందా లేదా అని చూడను. 6 సార్లు అంటాడు, ఏం మేఘాలు లేవంటే 7వసారి బెత్తుడంతా మేఘం వచ్చిందంటాడు. ఆయన ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోతుంది. ఈ కొండపైనే. ఏం కొండ అండి ఇది? కర్మేలు కొండ. మళ్ళీ కీర్తన 115:1లో ఉంటుంది, పరిశుద్ధ పర్వతం ఉంటుంది. మరి అలాగే వెళ్తే మరి యోహాను 19:17లో కూడా ఉంటుంది. ఏంటండి? మనకందరికీ తెలిసిందే, కల్వరి టెంపుల్, గొల్కొత్తా కొండ. ఆ కొండ మీదకి ఎక్కే యేసుక్రీస్తు వారు మన పాపాలన్నిటికీ విముక్తి ఇచ్చాడు. ప్రపంచానికి విముక్తి ఇచ్చినటువంటి పర్వతం. అలా చూస్తే ఇంకా మరి ప్రకటన గ్రంథం 21:10లో కూడా ఉంటుంది, గొప్ప పర్వతం, గ్రేట్ మౌంటైన్. జాన్ గారు చూసింది పరలోకంలో ఉన్నటువంటి అని. ఈ గొప్ప పర్వతం ఎవరండి? ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాంటి పర్వతాలు ఎక్కే అనుభవం ఉండాలంటే దేవుని వాక్యం అనునిత్యం ధ్యానిస్తూ, ఆయన వెంబడిస్తూ, ఆయన్ని పూజిస్తూ, ఆయన్ని ధ్యానించినట్లయితే మనము మన నిరీక్షణలో ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కగలుగుతాం. ఆయన ఏమంటాడు దావీదు గారు, అయ్యా నన్ను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం ఎక్కించని. అసలు ఎన్ని మంచి మాటలు ఉండేయండి. అది ఇంకోసారి వీలైతే మనం మాట్లాడుకుందాము. ఈరోజు లోయలు, మనం ఏ లోయలో ఉన్నాం? లోయలు అంటే మనం చెప్పాం కదా, ఎలాంటిదండి? లోయలంటే చీకటి, అంధకారం, పాపము, బాధలు, శ్రమలు, ఇలాంటి వాటన్నిటి నుంచి మనల్ని రక్షించాలంటే ఒకే ఒక్క మార్గం, అదే ఇరుకు మార్గం, యేసు మార్గం. ఆయన ఏమంటాడు? నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము. ఆయన మార్గంలో వెళ్తే ఈ భయంకరమైనటువంటి లోయల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏంటి? జస్ట్ వెయిట్ చేస్తున్నాడు. టచ్ చేయండి, తట్టుడి అంటున్నాడు, నేను తర్వాత తీస్తాను అన్నాడు. మనం అందుకనే ఈ కొన్ని మాటలు మీ హృదయాలు ఉంచుకోండి. మరి మనం ఈనాడు ఎలాంటి లోయలో ఉన్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ లోయల నుంచి బయటకు వచ్చేసి ఈ యొక్క కొండలు, సియోను కొండలు, గొప్ప పర్వతాలు, హోలీ పర్వతాలు ఎక్కడానికి మనం మనసులను సిద్ధం చేసుకుందాం. ఈ కొన్ని మాటలు మరి దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. మీరు ఇచ్చినటువంటి వాక్యం బట్టి మీకు ఎనలేని స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యము విన్న వారి హృదయాల్లో పనిచేయనట్లుగా ఈనాడు ఎలాంటి వ్యాలీలో ఉన్నాము, ఎలాంటి బాధలని, శ్రమలని, చీకటనే లోయలో ఉన్నామేమో వాటిలో నుండి బయటికి రావడానికి నిరీక్షణ కలిగి మీ పాదాలు పట్టుకుంటే ప్రతి బిడ్డకు సహాయం చేయండి. ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో పనిచేయనట్లుగా కృప చూపించండి తండ్రి. అల్పుడే నన్ను కూడా వాడుకున్నందుకే మీకు కోట్లాది వందనాలు. కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు.